నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దని మంత్రి కొల్లు రవీంద్ర పోసాని కృష్ణమురళిపై ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా వేదికగా టీడీపీ నాయకులపై అనుచిత పోస్టులు కామెంట్స్ చేసిందని మండిపడ్డారు. పోసానిని అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని కామెంట్ చేశారు. అప్పట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆయన చేసిన వ్యాఖ్యలు మేము మర్చిపోలేదని అన్నారు. ఇక నుంచి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడడం గతంలో మనం చూసాం. ఎప్పటికైనా సరే అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వాళ్ళని శిక్షిస్తారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలే మరి గతంలో నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు చూసాం. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అలాగే లోకేష్ గారి గురించి అసలు ఇంతకంటే ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాల్ని చాలా ఇది జరగాలి. ఇంకొక ఆడబిడ్డ వైపు కానీ ఇంకొక కుటుంబం వైపు కానీ చూడాలని భయపడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా మేము చెప్తాం. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనకు ఆస్తమా ఉందని, ఆరోగ్య సమస్య వస్తే ఇబ్బంది అవుతుందని, కాబట్టి జైల్లో సెల్లో తనతో పాటు మరొకరిని ఉంచాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వంశీ 3 రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు అతనిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ సెల్లో తనను ఒంటరిగా ఉంచారని కోర్టు దృష్టికి తెచ్చారు. భద్రతా పరంగా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని విచారణకు రావాలంటూ అనంతపురం మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 3 నెలల కిందట సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతో పాటు మీడియా సమావేశంలో అత్యాచార బాధితురాలి పేరు వెల్లడించారని గతేడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాధవ్పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురంలోని గోరంట్ల మాధవ్ నివాసానికి వెళ్లిన విజయవాడ పోలీసులు మార్చి 5న విచారణకు రావాలని సెక్షన్ 35 కింద నోటీసులు అందజేశారు. విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట హాజరు కావాలని నోటీసులో తెలిపారు.